పడే బలమైన యోధులు ఎవరంటే కాలం, సహనం. అలాంటి కాలం, సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు, వీర మహిళలు మీరు నిరూపించారు. యు ఆర్ ద ట్రూ హీరోస్. ఐ సాల్యూట్ యు. అలాగే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను. కానీ ఈ రోజున తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు, ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది. కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. కేవలం ఒక రాష్ట్రం కోసమో, ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు అని కలలు కన్నాను. దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుదో నాకు తెలీదు. ఖుషీ సినిమా అయిపోయినాక, ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా, రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియలే. కానీ నాకేమనిపించిందంటే, ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది. దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే, ఒకసారి నాకే అనిపిస్తుంది ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం